ఏపీలో పార్టీ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో ఉద్యమించేందుకు వైసీపీ సిద్ధమైంది. అధికార పార్టీలోకి జోరుగా సాగుతున్న ఫిరాయింపులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీ బాట పట్టింది. పార్టీ మారిన నేతలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే వైసీపీ ఢిల్లీ టూర్కు 6 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం హాట్ టాపిక్గా మారింది. ఏపీలో పార్టీ ఫిరాయింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి గోడ దూకేశారు. మరికొంతమంది ఇదే బాటలో ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోపక్క పార్టీ ఫిరాయింపుల అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు వైసీపీ సిద్ధమైంది. దీనిపై స్పీకర్ ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే జగన్తో పాటు సీనియర్ నేతలు హస్తినబాట పట్టారు. వైసీపీ ఢిల్లీ టూర్ 4 రోజుల పాటు సాగనుంది. ఈ 4 రోజుల్లో రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలిసి పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేయనున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు చేసి చట్టం సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరనుంది వైసీపీ బృందం. పార్టీ ఫిరాయింపులపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరిగే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్ని జాతీయ పార్టీల నేతలకు విజ్ఞప్తి చేయనున్నారు. ఢిల్లీ టూర్కు 6 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, కందుకూరు ఎమ్మెల్యే రామారావు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఢిల్లీ టూర్కు దూరంగా ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి, పోతుల రామారావు విదేశాల్లో ఉండడంతో టూర్కు హాజరు కాలేకపోతున్నామని సమాచారమిచ్చారు. చంద్రగిరి ఎమ్మెల్యే వ్యక్తిగత కారణాల వల్లే హాజరు కావడం లేదని జగన్కు తెలియజేశారు. మిగిలిన 3 నేతలు మాత్రం త్వరలోనే గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా ఓ పక్క పార్టీ ఫిరాయింపులపై వైసీపీ ఉద్యమిస్తుంటే మరోపక్క నేతలు ఒక్కొక్కరుగా గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారు. మరి పార్టీ ఫిరాయింపులపై వైసీపీ ఢిల్లీ టూర్ ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.